శ్రీ గణేష శారదా గురుభ్యో నమః. సాయినాథ్ మహారాజుకి జై. సాయి చరిత్రలో భాగంగా ఈరోజు సాయి యొక్క పూర్వజన్మల గురించండి. అంటే గత జన్మలో ఆయన ఎవరో అనేది కూడా మనకి ఈ సాయి లీలామృతం, సాయి సచ్చరిత్ర మొదలైనటువంటి గ్రంథాల్లో మనకి వివరించడం జరిగిందండి. అందువల్ల ఆ గ్రంథస్థమైన విషయాలు కొన్ని నేను మీకు మనవి చేస్తానండి. అయ్యా, మరి ఆయన ఈ సాయి లీలామృతం అనేటువంటి గ్రంథాన్ని ఎక్కిరాల భరద్వాజ గారు రాశారు. ఆయన ఆ గ్రంథంలో వివరించేది ఏంటంటేనండి, అక్కల్కోట స్వామి అనేటువంటి ఆయన ఈయనకంటే ముందు జీవించారండి. సాయి కంటే ముందు ఆయన ఇంచుమించు కూడా ఒక 100 సంవత్సరాలు జీవించాటండి ఆ అక్కల్కోట స్వామి. ఆ తదనంతరము ఆయనే అంతకుముందు ఆయన దత్తావతారమైనటువంటి నృసింహ సరస్వతి అనేవారు అక్కల్కోట మహారాజు. ఆ నృసింహ సరస్వతే అంతకు పూర్వం శ్రీపాద వల్లభుడని, ఆ అక్కల్కోట స్వామి ఆ తర్వాత జన్మలో మరి ఈ షిరిడి సాయిగా జన్మించాడని ఆ గ్రంథంలో వివరించడం జరిగిందండి. అయితే మీకు ఒక అనుమానం రావచ్చు, అంటే మరి దీనికి ఎలాగండి ఆధారం ఏంటన్నట్లయితే ఒక చిన్న సంఘటన జరిగిందండి. ఈ సాయి 16 సంవత్సరాల్లో గడ్డం ఎలా వచ్చింది అని. అసలు 14-15 ఏళ్ళు అయితే కానీ రాదుగా, ఆయనకి అప్పటికే గడ్డం పెరిగిపోయిందండి ఈ బాలుడైనటువంటి సాయికి. అది ఒకటి. ఆయన వయస్సు ఎంత అనేది రెండో ప్రశ్న. ఈ 2 ప్రశ్నల గురించి కూడా సమాధానం వస్తే, ఒకసారి ధూలియా అనేటువంటి ఒక కోర్టులో ఒక దొంగ తనకు పట్టుబడ్డటువంటి వస్తువులు పోలీసులు పట్టుకుంటే, నేను దొంగిలించలేదు, ఇది నాకు సాయిబాబా ఇచ్చాడని చెప్పాటండి పోలీసులకి. అది కోర్టుకి వెళ్ళింది. కోర్టుకి వెళ్ళేటప్పుడు కోర్టు వాళ్ళు సాయిబాబాకు హాజరు కమ్మని చెప్పిస్తే, సరే భక్తులందరూ కూడా అడ్డుపడితే వాళ్ళన్నట్ట కోర్టే సాయిబాబా దగ్గరకు వచ్చిందిటండి. ఏమని, ఆయన యొక్క వాంగ్మూలం తీసుకోవడం కోసం కోర్టు యొక్క ప్రతినిధులు షిరిడి వచ్చారండి. వస్తే అప్పుడు న్యాయవాది అన్నట్ట ఆయన, అయ్యా మీ పేరేమిటండి అని అడిగట్టండి బాబాని. ఆయన అన్నట్ట, నన్ను అందరూ సాయిబాబా అంటారు అన్నట్ట. నీ తండ్రి పేరేమిటి అన్నట్ట. అది కూడా సాయిబాబాయే అన్నట్టండి. చూడండి, ఇక్కడ విచిత్రం ఏంటంటే, మొన్ననే సీతా కళ్యాణం జరిగిందండి. మనందరికీ ఏం చేస్తారంటే ప్రవర అని చెప్తారు. బలానవాడు యొక్క తండ్రి, బలానవాడు మనవడు, బలానవాడు కొడుకు అని చెప్తుంటాక ఏవో మనకు పేర్లు ఉంటాయి. ఈయన రామచంద్రమూర్తికి చెప్పేటప్పుడు అండి, ఆది నారాయణస్య పౌత్రాయ శ్రీ మహావిష్ణు యొక్క పుత్ర అంటే ఏంటి, ఈయనకు పుత్రుడు పౌత్రుడు అన్నీ కూడా ఆదినారాయణ, ఇంక వేరే ఎవరు లేరు. అది మొన్న జరిగింది. నేను ఆ ప్రవర్ చెప్పినప్పుడు వింటా నాకు అనిపించిందండి. అలాగే ఇక్కడ సాయిబాబాని వాళ్ళు అడిగట ఆ న్యాయవాది, అయ్యా మీ తండ్రి పేరు ఏమిటి అంటే, ఆయన పేరు కూడా సాయిబాబానే అన్నాడు. అంటే ఇంతకంటే మనకు ఆయన భగవద్ అవతారం అనడానికి ఏం కావాలండి. అయ్యా మరి మీ గురువుకి పేరు ఏంటి అన్నట్ట. గురువు పేరు ఉంది కాబట్టి వెంకూస అనేది నా గురువు పేరు అన్నాడు. నీ మతం ఏమిటన్నాడు. కబీర మతం. నీ కులం ఏంటి. దైవ కులం అన్నట్టండి. నీ వయస్సు ఎంత అని అడిగితే ఈయన లక్షల సంవత్సరాలని చెప్పాటండి. మహాత్ములండి, మనకు తెలియదు. వాడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అంటాడండి, అర్జున నీకు గత జన్మలో ఎవరో నీకు తెలుసు, నాకు తెలుసు. నువ్వు కూడా గత జన్మలో ఎవరో తెలుసు, భీష్ముడు గత జన్మలో ఎవరో తెలుసు, ఎందుకు వీళ్ళ కోసం నువ్వు దుఃఖిస్తున్నావు యుద్ధం చేయడానికి అని అడుగుతాడు. అందువలన మహాత్ములకు తెలుస్తుంది. వీళ్ళు అన్నట్ట, ఏంటండి అలా అంటారు, సరిగ్గా చెప్పండి అన్నట్ట. నేను అబద్ధం చెప్పని నిజమే చెబుతున్నాను అన్నట్ట. అంటే దీన్ని బట్టి ఏమవుతున్నది, ఈయన యొక్క వయస్సు అపారము, కొన్ని లక్షల సంవత్సరాలు ఆయన వయస్సు ఉంది అనేటు మహాత్ములు ఇలా 3, 4, 5 జన్మల్లో ఎన్నో అవతారమూర్తులుగా జన్మించి, అటువంటి ఆయన ఈ చివరి అవతారంగా ఇక్కడ షిరిడీలో అవతారమూర్తిగా పుట్టాడు అనేటువంటి విషయాన్ని సాయి లీలామృతం అనేటువంటి గ్రంథం మనకు మరి తెలియచేస్తున్నదండి. అయ్యా మరి దీనికి ఇంకో ఉదాహరణ ఏం చెప్పారు, అంత వయసు లేకపోతే 14-15 ఏళ్ళకే గడ్డం ఎలా వచ్చింది, రాదు కదా.
అదేంటి, ఇవన్నీ సాయి యొక్క లీలలుగా మనకు పెద్దవాళ్ళు చెప్తుంటారు. అందువల్ల అంతకు ముందు జన్మ ఏమిటి అన్నట్లయితే అక్కలకోట స్వామి అనేటువంటి విషయాన్ని పెద్దలు చెప్పడం జరిగిందండి. ఆ స్వామి 100 ఏళ్ళు జీవించాడని, ఆయన 2వ దత్తావతారమైన శ్రీ నరసింహ సరస్వతి అని కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. అయ్యా, తర్వాత ఈ విధంగా ఆయన సాయిబాబా యొక్క చరిత్రను కనుక మనం పరిశీలించినట్లయితే ఎన్నో విచిత్రాలైనటువంటి పనులండి. ఒకసారి కొంతకాలం ఉన్నాడు, గతంలో చెప్పాను, వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఎవరికో గుర్రం కనపడలేదంటే చెప్పాడు. వాళ్ళ పెళ్లి బృందంతో కలిసి మళ్ళీ షిరిడి వచ్చాడు. ఇంకా అక్కడ ఒక చోట స్థిరంగా నివాసం ఏర్పరచుకొని ఉన్నాడు. అందువల్ల ఏంటంటే ఈయన వయస్సు ఎంత, ఈయన అవతారం ఏమిటి, మరి ఈయన యొక్క మహిమలు ఏమిటి అనేది ఏంటంటే ఇవన్నీ కూడా మనకు నమ్మకాన్ని బట్టి జరిగే విషయాలే, విశ్వాసాన్ని బట్టి జరిగే విషయాలే. కాబట్టి మనం పరిపూర్ణ విశ్వాసంతో కనుక ఆ స్వామిని కనుక మనం నమ్మినట్లయితే, మరి అదే కాదండి, ఇంకా కొంతమంది అంటారు ఆయనే తర్వాత అవతారంలో మళ్ళీ ఈ పుట్టపర్తి సాయిబాబా అని. నమ్మకాలు ఇవన్నీనండి, మనం ఎవరిని ఏమీ కాదంటానికి వీల్లేదు, అవనంటానికి వీల్లేదు. మరి ఈయన మళ్ళీ మహిమలు చూపెట్టాడు, ఎన్నో చేశాడు. అందువల్ల అనంతోవయ అవతార అని చెప్పేసి ఈ మహాత్ముల అవతారాలు ఎన్నుంటాయో ఏమో మనకు మన ఊహకు కూడా అంతుబట్టని అవతారాలు. కాబట్టి అటువంటి సాయిదేవునికి నేను నమస్కరిస్తూ స్వస్తి.